హాయ్ అండి. ఇక గ్రైండర్ అయితే పట్టా కదా! పట్టి పెట్టి నాకైతే నైట్ అయితే ఉప్పేసి అయితే పక్కన పెట్టా. పొంగిద్దని నాకు డౌటే వచ్చిందనమాట. ఎందుకంటే ఓసారైతే దెబ్బతిన్నా. మొత్తం పొంగిపోయి మొత్తం కిందే పోయిందనమాట. ఇంగ అది పొంగిపోయింది గాక దానికి మళ్ళీ రిటర్న్ సేవ చేసుకోలేక సచ్చా అనమాట. ఎందుకని మంచిదిలే తలనొప్పి అయితే ప్లేట్ అయితే పెట్టయితే ఉప్పేసి మూత అయితే పెట్టేసినా అనమాట. ఇక కలిపి ఉప్పు ఎట్టా కలిపినా కాబట్టి ఇంక డైరెక్ట్‌గా అయితే ఇంగ మనం పెనం మీద ఏసుకోవటమే దోసైతే. ఇక నాకు దోస అంటాం రావట్లేదండి అట్లే అంట అనమాట. ఇక అట్లయితే వేసుకుంటున్నాను అనమాట. ఇంక అట్టు పోయగానే ఇంక పిల్లలైతే ఫాస్ట్ ఫాస్ట్గా తినైతే బడికైతే పోతారు అనమాట. పొద్దున్నే అస్సలు తినాలనిపించట్లేదంట వాళ్ళకి అన్నం. ఇక అటువైపు అయితే అల్లం టీ అయితే పెట్టుకుంటున్నా. ఇంక టీ లేని మనకు నిద్ర పట్టదు కదా. మొత్తానికైతే ఇవాళ 10వ తరగతి పిల్లలకైతే పరీక్షలు అయితే ఉన్నాయి కదండి. మా అబ్బాయి కూడా 10 చదువుతుందనమాట. అందరైతే దీవించండి. 10వ తరగతి పిల్లలందరికీ ఆల్ ద బెస్ట్ అండి. మంచిగా రాయాలని కోరుకుంటున్నా. ఏ టెన్షన్ లేకుండా అయితే ఏదైతే అదైతే ఇంక దేవుడికి అయితే వదిలిపెట్టనమాట. మంచైనా చెడైనా రెండు తీసుకోవాలి కాబట్టి మంచిగా రాయాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఇక పిల్లల్ని అయితే స్కూల్కి పంపించాలని అట్టయితే వేసిన చూసిరా ఎంత బాగా వచ్చినాయి. మామూలు టేస్ట్లో అనమాట. అట్లయితే గ్రైండర్లో పడితే ఆ పిండి వేరు, మిక్సీకి గ్రైండర్కి చాలా తేడా ఉంటుంది. సరేలే కానీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఓకేనా, బాయ్ మరి.